హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అమ్మ చేతికి అమ్మని వంటలో ఇవాళ చికెన్ పలావ్ రుచికరంగా చేసుకునే విధానం అయితే చూద్దాము. అది కూడా మనకి పలావ్ తినాలనిపిస్తూ ఉంటుంది, కొన్నిసార్లు టైం అనేది ఎక్కువ పడుతుంది అని అనుకుంటాము. ఇలా కుక్కర్లో చేసుకున్నామంటే అరగంటలో అయితే మనకి చికెన్ పలావ్ తయారైపోతుందండి. చేసే విధానం చూద్దామా మరి. నేనైతే 1.5 గ్లాస్ అనేది బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ రైస్ని ఒక 2 సార్లు బాగా కడిగి నీళ్ళు అనేది వంచేసుకుని మళ్ళీ నీళ్ళు అనేది పోసుకుని ఒక అరగంట సేపు అనేది బియ్యం నానపెట్టుకున్నామంటే అన్నం అనేది చాలా మెత్తగా స్మూత్గా బాగా అయితే వస్తుందండి. చికెన్ని నీట్గా కడిగేసుకునేసి ఇందులో ఒక అర స్పూను సాల్టు, కొంచెం పసుపు, ఒక అరదబ్బ నిమ్మరసం పిండేసుకుని దీన్ని నీట్గా అయితే కలిపేసుకోవాలండి. ఇందులో ఒకవేళ గింజలు వస్తే తీసేసి కలుపుకోవాలి. ఇలా మొత్తం చికెన్కి పట్టేలాగా కలిపి ఒక అరగంట సేపు అనేది మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు బిర్యానీ తయారు చేసే విధానం చూద్దామండి. స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకునేసి ఇందులో ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్తో పాటు ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకొని నెయ్యి కరిగాక అర స్పూను సాజీరా, 2-3 మరాఠీ మొగ్గలు వేసుకొని ఒక 3 పలావ్ ఆకులు వేసుకొని పలావ్ మొగ్గ కొంచెం వేసుకొని జాపత్రి పువ్వు ఒకటి వేసుకోవాలి. కొంచెం అనాస పువ్వు వేసుకోవాలి. లవంగాలు ఒక 6-7 వేసుకొని పలావ్ చెక్క ఒక 2 ఇంచెలది వేసుకొని ఒక 3-4 ఏలకలు వేసుకోవాలి. చిటపట వేగేటప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కలు వేసేసుకొని సన్నగా పొడవుగా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని వీటిని తొందరగా మరిగే దానికోసం నేనైతే ఒక హాఫ్ చెంచా అనేది సాల్ట్ వేస్తున్నాను. ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టామంటే ఒక 5 నిమిషాల పాటు ఇవి ఇలా వేగుతాయి. బ్రౌన్ కలర్ అనేది వచ్చేంత వరకు వేగనిచ్చుకుంటే పలావ్ మంచి టేస్టీ అయితే వస్తుందండి. ఇలా వేగిన తరువాత మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసేసుకునేసి దీనికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పుతోనే అండి బిర్యానీ టేస్ట్ అనేది ఉంటుంది. ఒక చెంచా కారం, ఒక చెంచా ధనియాల పొడి, కొంచెం పసుపు, కొంచెం గరం మసాలా వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. కొంచెం జీలకర్ర పౌడరు, కొంచెం మిరియాల పౌడరు వేసి అటు ఇటు 2 సార్లు అనేది కలిపేసాము అంటే మొత్తం ముక్కలకు అనేది పడుతుంది. ఒక చెంచాడు అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక చెంచా పెరుగు వేసుకొని ఒకసారి కలిపేసి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేలా కలిపేసుకొని టమాటా ముక్కలు వేసేసుకోవాలి. నేనైతే 2 టమాటాలు అనేది కట్ చేసుకున్నాను. ఈ ముక్కలు మెత్తపడేంత వరకు కాసేపు వేగనివ్వాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని కాసేపు అనేది ఇలా ఒక్కసారి కలిపేసి కాసేపు మూత పెట్టేస్తామంటే బాగా ఫ్రై అవుతుందండి. ఇప్పుడు మనం వేసిన టమాటా ముక్క ఇలా మెత్తపడేంత వరకు వేగనిచ్చి మనం తీసుకున్న 1.5 గ్లాస్ బియ్యానికి కరెక్ట్ కొలతలతో నీళ్లు పోసామంటే రైస్ అనేది పొడి పొడిగా వస్తుంది. ఇప్పుడు 2.25 గ్లాస్ అనేది నేను వాటర్ ఇస్తున్నాను. బియ్యం కూడా మనం నానబెట్టాం కాబట్టి వాటర్ అనేది కొంచెం తగ్గించే తీసుకోవాలి. అదే మామూలు బియ్యానికైతే కొంచెం ఎక్కువ తీసుకోవాలండి. బాస్మతి రైస్ కనుక 1.5 గ్లాస్ బియ్యానికి 2.25 గ్లాసు నీళ్ళు అనేది పోసాను నేను. ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని నీళ్లు మొత్తం వంపేసుకునేసి రైస్ ఇందులో వేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. కుక్కర్కి విజిల్ అనేది పెట్టేసి 2 విజిల్స్ అనేది వచ్చాయంటే రైస్ చాలా కరెక్ట్ పర్సన్తో అయితే వచ్చేస్తుందండి. పొడి పొడిలాడుతూ ఉంటుంది. ఒకవేళ విజిల్ రాకపోయినా మనం 15 నిమిషాలు అనేది ఉడకనిచ్చాము అంటే సన్నటి మంటపై పెడతాం కనుక విజిల్ అనేది రాకపోవచ్చు. అప్పుడు 10-15 నిమిషాలు ఉడికితే చాలండి. పొడి పొడిలాడుతూ మనకి చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోయింది. ఇంత కమ్మటి పలావ్ని మనం చాలా తొందరగా అనేది చేసుకొని
తినేసేయవచ్చండి. ఇందులోకి మనకి ఏమి కూడా అవసరం లేదు, అంటే కర్రీస్ అనేది ఇలాగే ఉట్టిగా కూడా తిన్నా కమ్మగా ఉంటుంది. ఇందులో ఒక ఆనియన్ ముక్క అనేది పెట్టుకొని కొంచెం నిమ్మరసం అనేది తగిలించి తిన్నామంటే చాలా బాగుంటుంది. ఇంత కమ్మని చికెన్ పలావ్ కుక్కర్లో ఎలా తయారు చేసుకోవాలో చూశారు కదండి. మీరు ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో మన ఛానల్లో కామెంట్ పెట్టండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్, లైక్ చేయండి అబ్బా.